హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రస్తుతం మనతో డాక్టర్ సైకాలజిస్ట్ జి గౌతమ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది మగవారి మీద ఎలా ప్రభావితం అవుతుంది? ఈ ఆడవాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది వీళ్ళపై? సో ఒక ఎగ్జాంపుల్ తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని సొసైటీలో ఎట్లా ఉన్నది అనే ఒక కాన్సెప్ట్ చెప్తా. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. సో నేను రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని చూసి దాన్ని పేరు మార్చి సూడో నేమ్స్ ఇచ్చి చెప్తున్నా. సో రమేష్ని ఫీల్ కావద్దు. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. హీ గాట్ మ్యారీడ్, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక అమ్మాయిని చేసుకున్నాడు. బట్ వీళ్ళు ఏంటిదంటే దే నెవర్ లివ్డ్ అండర్ వన్ రూఫ్. లేదు, వాడు పెళ్లి చేసుకున్నాడు, పేరెంట్స్ తోడు కొట్లాడిండు, ఇటు అత్తమామలతో కొట్లాడి పెళ్లి చేసుకున్నాడు. కానీ బట్ ఈ అమ్మాయి ఏంటిదంటే షీఈస్ గెట్టింగ్ ఎక్స్పోజ్ టు సో మెనీ థింగ్స్. నో సొసైటీ లోపల ఇట్లా ఉండాలి, ఫస్ట్ నైట్ అంటే అట్లా జరగాలి, ఊహాలోకంలో ఉంటుంది. గ్రౌండ్ రియాలిటీ లేదు. వీళ్ళు మాట ముచ్చట ఏమవుతుంది, అన్నీ మాట్లాడుకోవాలి పెళ్ళికి ముందు. సో నువ్వు కట్నం ఎంత అని మాట్లాడుతావు, నీ శాలరీ ఎంత అని మాట్లాడతావు, ఇవి మాట్లాడతావు అని ఇంటిమేట్ ఇష్యూస్ మాట్లాడారా? పీపుల్ దేర్ లైక్ అవి మాట్లాడకుండా ఏంటంటే వీడు మా పెళ్ళి అంటే ఎట్లంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒక పూజ ఉంటుంది, వాడు టైర్డ్ అయిపోయి ఉంటాడు. సమ్టైమ్స్ సమ్ పీపుల్ మైట్ లైక్ నైట్ నిద్ర పట్టకపోవచ్చు, వాడి బాడీ అలసిపోతుంది. సో ఆ ఫస్ట్ నైట్ పోగానే వాడు ఏమైనా ఇట్లా మంచి మిషన్ లెక్క స్టార్ట్ కాడు కదా. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతాయంటే సొసైటీలో నేను అబ్జర్వ్ చేసింది, ఈ పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్, చుట్టాలు వీళ్ళందరినీ వాడిని ఆగమాగం హాస్పిటల్ తీసుకుపోతారు. వెంటనే యూట్యూబ్ల లోపల, టీవీల లోపల, న్యూస్ లోపల చూడండి వాడు తేడాగాడు పెళ్లి చేసుకున్నాడు, చూడండి ఆహో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, ఇట్లా అట్లా సీన్ క్రియేట్ చేస్తారు. వాడిని క్యారెక్టర్ అసాసినేట్ చేసేస్తారు. ఇవి డాక్టర్ దగ్గర తీసుకుపోయి చెకప్ చేయండి, చెకప్ చేసి వీడు ఫిట్టా కాదా చెప్పండి అంటారు. టెక్నికల్గా ఎరెక్షన్ వచ్చి డాక్టర్ ఏం చెప్తాడు, కైండ్ ఆఫ్ వాడు ఒక టెస్ట్ చేస్తాడు అంతే చిన్నగా, ఎరెక్షన్ వస్తుందా రాదా. ఎరెక్షన్ వచ్చినంత మాత్రాన పర్ఫామ్ చేయగలుగుతాడా? లేదు. దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ లైక్ లాంగ్జివిటీ కానీ, ఆర్గాజం వచ్చే వరకు చేయడం కానీ, కైండ్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండడు కానీ, ఓపెన్గా అమ్మాయి మాట్లాడుకుంటే ఈ తలకాయ నొప్పులే ఉండయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఉదాహరణకు రమేష్ అనే కాన్సెప్ట్ లోపల ఆ అమ్మాయి గొడవ పెట్టుకొని వదిలేసుకుంది, డైవర్స్ తీసుకుంది, 30 lakhs వాడి పైన జుర్మానా లెక్క కట్టించుకుంది. తర్వాత వెంటనే ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు ఒక 1.5 year పాప. ఈమె ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా చూస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక హస్బెండ్ని గిట్లా అని ఎవడు ధైర్యం చేసి అబ్బో ఈ పిల్లకి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి కావచ్చు, ఎవడు పెట్టుకోవాలరా బాబు తలకైన పని తిరుగుతుంటారు వీళ్ళు. సార్ ఏమైనా ఉంటే చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి, ఇట్లా అట్లా అని. అంటే ఏంటిదంటే చిన్నగా కూర్చొని మాట్లాడుకొని అర్థం చేసుకొని అవతల పార్టీని, అవతలోడు కూడా మనిషే, వాడికి కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకుంటే ఒక రెస్పెక్ట్ఫుల్ వేగా మనం కమ్యూనికేషన్ చేసుకుంటే ఇవన్నీ ఉండకపో కదా. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ నథింగ్ బట్ నార్మల్ థింగ్ అది. కానీ బట్ ఏంటిదంటే సొసైటీ దాన్ని పెద్ద ట్యాబు చేసేస్తుంది. మొగోడు అంటే వీని పని ఇది, ఆడవాళ్ళంటే వీళ్ళ పని ఇది, అట్లా ఉండద్దు కదా. హానెస్ట్ కన్వర్సేషన్ కావాలని కోరుకుంటున్నా అరౌండ్ దిస్ టాపిక్. అట్లీస్ట్ పీపుల్ షుడ్ రియలైజ్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఇన్ మెన్స్ లైఫ్. ఈవెన్ ఉమెన్ ఆల్సో దే హ్యావ్ సో మెనీ ఇష్యూస్ లైక్ బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్ అంటారు. అంటే కైండ్ ఆఫ్ దే హ్యావ్ లైక్ ఐడియలిస్టిక్ బాడీ పార్ట్స్ ఇట్లా ఉండాలి, ఇట్లా లేకపోతే సంథింగ్ రాంగ్ విత్ మీ అని ఒక మైండ్లో ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకోరు, కైండ్ ఆఫ్ ఎవరు వచ్చినా కానీ రిజెక్షన్ చేస్తుంటారు, ఒక ఒంటరిగా బతుకుతుంటారు, ఒక మంచి ఫోటో దిగడానికి భయపడతారు. ఫంక్షన్లోకి వెళ్ళినా కానీ అబ్జర్వ్ చేయండి, కొందరు అమ్మాయిలు అందరు దిగుతుంటారు, నా ఫోటో అస్సలుగా తీయద్దు, చిన్న పింపుల్ ఉంటే కూడా నా ఫోటో వద్దు. అంటే దే విల్ ట్రై టు కన్సీల్ విత్ దిస్, పైన చిన్న లేయర్ మేకప్ వేసుకోను, ఇది చేసుకుని అది చేసుకొని, వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బట్ దే విల్ ఫీల్ డిసాటిస్ఫాక్షన్, దిస్ ఈజ్ నాట్ మీ, ఇది నా ఒరిజినాలిటీ కాదు, షిట్. అంటే అన్నీ అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మనం బూస్ట్ చేస్తున్నాం. మన యొక్క ఆత్మ గౌరవాన్ని మనం ఒక ఆబ్జెక్ట్స్ లెక్క ట్రీట్ చేసి, మనం వస్తువులు కాదు కదా, మొగోడైనా ఆడిదైనా మనుషులం. వి నీడ్ సమ్ కంపానియన్ కోసం చూడాలి, మనుషులు మనోభావాలు అర్థం కావాలి. ఇదే కాదు కదా. ఇది అండ్ మేము పిలవగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెటర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.